మూవీ నుంచి బయటకొస్తే పర్సనలీ రాశి ఖన్నా గారికి సీయింగ్ దట్ యాజ్ ఇప్పుడు మీరన్నట్టే బయట వీఆర్ ఆల్ సీయింగ్ దట్ పీపుల్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్ వెరీ ఈజీలీ, చాలా ఈజీలీ గివ్ అప్ ఆన్ ఇచ్చేస్తున్నారు. ఓకే ఒకటి ఓకే ఫైన్, మీరన్నట్టు దట్ దట్ అండర్స్టాండింగ్ కావచ్చు, ఉండాలి ఆ బాండింగ్, లెట్స్ ట్రై అన్న ఇది ఓపిక, బేసికలీ పేషెన్స్ అన్నది తగ్గిపోతూ వస్తుంది. అండ్ డివోర్సెస్ ఎక్కువ చూస్తున్నాము. సో మీ మీ ఒపీనియన్ ఏంటి వీటన్నిటి మీద? అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక రిలేషన్షిప్లో వెళ్ళాలి. అండ్ మ్యూచువల్ ఫ్యాక్టర్ హ్యాస్ టు బి రెస్పెక్ట్. రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కమ్యూనికేషన్ చేయాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఉంటే కూడా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ షుడ్ నాట్ బి దేర్, కానీ ఉంటే కూడా అది డిస్కస్ చేయాలి ముందు. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్స్ ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్, విదౌట్ అడ్జస్ట్మెంట్స్ యూ కాంట్ బీ ఇన్ అ రిలేషన్షిప్. సో ఆ డిస్కస్ చేయాలి. ఆ తర్వాత రెస్పెక్ట్ ఉండాలి. అండ్ వేరే మనిషిని యాక్సెప్ట్ చేయాలి హౌ ఎవర్ దే ఆర్. డోంట్ ట్రై టు చేంజ్ సమ్వన్. దే విల్ నాట్ చేంజ్, యూ విల్ హ్యావ్ టు చేంజ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి చిన్నప్పుడు నుంచి మోరల్ సైన్స్ లెసన్ ఇస్తారు. ఏంటంటే సెల్ఫ్లెస్గా ఉండాలి, సెల్ఫ్లెస్గా ఉండాలి చెప్తారు. చాలా మంది అమ్మాయిలు చాలా సెల్ఫ్లెస్గా ఉంటారు, ఎస్పెషలీ మై మామ్స్ జనరేషన్. కానీ ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది కొంచెం మారింది. సో ఆడవాళ్ళు కూడా కొంచెం సెల్ఫిష్ అయ్యారు. అండ్ అది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే బ్యాలెన్స్ ఉండాలి. అండ్ ఆ రిలేషన్షిప్స్లో అది అర్థం అవ్వాలి దట్ రిలేషన్షిప్స్ మే యూ హ్యావ్ టు బి అ లిటిల్ మోర్ సెల్ఫ్లెస్. అది ఇంపార్టెంట్. I think from both the man's side and the woman's side, there has to be adjustment. They have to be a little more selfless. They have to understand each other. And that is how a relationship is going to work. And social media వల్ల ఇప్పుడు చీటింగ్ చాలా పెరిగింది రిలేషన్షిప్స్లో కూడా. సో ఐ థింక్ దట్స్ ఆల్సో అ ప్రాబ్లమ్ అండి. బికాజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే డోంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అందుకే రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్. అది చెప్పొచ్చు, టు మేక్ ఇట్ వర్క్ ఫర్ లాంగర్ టైం.